హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఏబిఎం ఛానల్. సో ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో ఎప్పుడూ ఆఫీస్కి వచ్చిన తర్వాత దేవునికి దండం పెట్టుకొని నా వర్క్ స్టార్ట్ చేస్తాను. రండి మా ఆఫీస్ చూపిస్తాను. ఇదే మా ఆఫీసు సరౌండింగ్. మా ఆఫీస్ మంచి స్పేషియస్గా ఉంటుంది. మా ఆఫీస్ మొత్తం స్పేషియస్ ఉంటుంది. సో ఇలా దేవుని ముట్టుకొని నా వర్క్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. మా సారు ఈ టైంలో వచ్చేస్తాం. మేము ఒక 10 minutes ముందే వచ్చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ బ్రేక్ వదిలేరు మా సార్ గారు. సో లంచ్కి వచ్చాం. ఇక్కడికి మేము డైలీ రావట్లేదు, కానీ అలా మేము మా హాస్టల్కి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇది చూస్తుంటాము. ఇక్కడ షాపు బిర్యానీ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. ఆంటీ ఉంటారు. ఇక్కడ చూస్తే ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. ఏంటబ్బా ఇంత రష్ ఉందని ఈరోజు ట్రై చేద్దామని వచ్చాము. చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్, మంచిగా టేస్ట్, ఆంటీ పలకరించే విధానము చాలా మంచిగా అనిపించింది. ఒకసారి ఆ ఆంటీ మాటల్లో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎంత దాని ప్రైజెస్ ఎంత, కాస్ట్ ఎంత, ఎప్పటి నుంచి పెట్టారు, ఇవన్నీ కనుక్కుందాం. ఆంటీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఆంటీ? వైట్ రైస్, టమాటా రైస్, బిర్యానీ, సంగటి, చికెన్, పెరుగన్నం, లివర్, చపాతీ, షేర్వా అన్నీ ఉంటుంది నాన్న. సో ఇవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ, స్టూడెంట్స్కి అయితే డైలీ రావచ్చు, మంచిగా తినవచ్చు. మంచి టేస్టీ ఫుడ్, అంటే మన రాయలసీమ ఫుడ్. ఆంటీ పలకరించే విధానం కూడా చాలా మంచిగా ఉంది. నేనైతే ఇంటిలాగా ఉంటుంది, వచ్చి తినండి, ఏం ఇబ్బంది రాదు. చాలా మంచిగా ఉంది ఫ్రెండ్, నాకు మంచిగా అనిపించింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒకసారి అందరు విజిట్ చేసి ఇక్కడ ఒకసారి తినండి. ఇక్కడ బిర్యానీ తినాలనిపించింది. మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు. సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. చందు, ఎలా ఉంది బిర్యానీ? సూపర్ ఉందంట. ఎండలు మండిపోతున్న కారణంగా మా సారు నాకు లస్సీ ఇప్పించాడు ఫ్రెండ్స్. మా సారు బాదం పాలు తాగాడు. సో ఫ్రెండ్స్, మా సారు ఇక్కడ జామ్ హోటల్కి తీసుకుని వచ్చారు చాయ్ తాగడానికి. జామ్ హోటల్ ఫేమస్ ఫర్ చాయ్ అండ్ కాఫీ. ట్రైనింగ్కి వచ్చాం ప్రజెంట్ లొకేషన్కి, ఫీల్డ్ విజిట్కి వచ్చాం ఫ్రెండ్స్. సో గోయింగ్ విత్ ద ఫ్లో. బాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంకా నా వర్క్ అయిపోయింది. ఈ చాయ్ తాగేసి నేను రిటర్న్ అయిపోయి హాస్టల్కి వెళ్ళిపోతాను. బాయ్.